ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన. తొంభై 91వ కీర్తన 15-16 వచనాలు చదువుకుందాం. అతడు నాకు మొర్రపెట్టగా 91వ కీర్తన 15-16 వచనాలు. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ప్రభునందు ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఒక మనిషికి దేవుడు ఏమి చేయగలడో ఆ వాగ్దానాలు, ఆ కాపుదలతో కూడిన మాటలు ఈ 91వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. ఈ కీర్తనలో దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు, ఆయన కాపుదల మనకు ఎలా ఉంటుంది, ఎన్ని పరిస్థితుల్లో నుండి ఆయన మనల్ని బలపరుస్తున్నాడో ఈ కీర్తన 91వ కీర్తనలో చాలా చక్కగా రాయబడి ఉంది. అందుకనే రోజుకి ఒక్కసారైనా ఈ 91వ కీర్తన ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. భయపడేవారికి ఎలాగో దేవుడు ధైర్యం చెబుతాడో రాయబడి ఉంది. అలాగే కృంగిపోయిన వారిని దేవుడు ఎలాగో లేవనెత్తుతాడో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. అపాయములో ఉన్నవారిని ప్రభు ఎలాగో తప్పిస్తాడో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. అందుకనే 91వ కీర్తన చాలా బలమైన కీర్తన, ఆదరణతో కూడిన కీర్తన. ప్రభు మన కొరకు ఏమేమి చేస్తున్నాడో అవి తెలుసుకునే కీర్తన 91వ కీర్తన. ఈ కీర్తనలో 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాల్లో మొట్టమొదటి మాట ఏమిటంటే, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అనగా మనం ఎవరి చాటున ఉండాలి అనంటే, మహోన్నతుని చాటున మనము నివసించాలి. అనగా దేవుడు మనకు కాపుదల ఇస్తున్నాడు అన్ని సమయాల్లో. అది అపాయమైన, నష్టమైన, మరణ గండనైనా, ఎలాంటి శోధనైనా ఆయన మనకు కాపుదల ఇస్తున్నాడు. అందుకనే ఆయన చాటున మనము నివసించాలి. ఇక తర్వాత క్రింద వచనాల్లో ప్రభు చేస్తున్న పనులను మనం చూస్తున్నాం. ఆయన పనులను చూస్తూ 15వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుని దగ్గర నుండి మనకు వచ్చేది ఏమిటంటే, ఒక ఉత్తరము వస్తూ ఉంటుంది. ఉత్తరం, లెటర్. సహజంగా ఈ లెటర్స్ అనేవి పూర్వకాలంలో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా బాగా లెటర్స్ వెళ్ళాయి.
ఒక పోస్ట్ కార్డు ఉండేది పసుపు రంగులో. ఒకవైపు అడ్రస్ రాసేవాళ్ళం, మరొక వైపు మనం చెప్పదలుచుకున్న విషయం రాసి మనూరు పోస్ట్ బాక్స్లో లెటర్ వేస్తే నువ్వు అడ్రస్ ఎక్కడికి రాస్తే అక్కడికి వెళ్ళి ఆ లెటర్ చదువుకునేవాళ్ళు. అప్పుడు మన యోగక్షేమాలు వాళ్ళకి అర్థమై సంతోషించేవాళ్ళు. అలాగే ఇన్లాండ్ లెటర్ కొంచెం లైట్ గ్రీన్ బ్లూ కలర్లో ఉండేది. ఇప్పుడు యువతరానికి ఇవి తెలియదు, కానీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది. లైట్ బ్లూ కలర్లో ఒక ఇన్లాండ్ లెటర్, దానిలో కొంచెం ఎక్కువ మ్యాటర్ రాయాలనుకున్న వాళ్ళు రాసి పోస్టులు వేస్తే అలా వెళ్ళిపోయారు. అది ఉత్తరము అనేవాళ్ళు దాన్ని, లెటర్. అయితే ఇప్పుడు ఆ లెటర్స్ పోయినాయి. ఆ కార్డు, ఆ ఇన్లాండ్ లెటరు, ఆ లెటర్స్ పోయినాయి. అంటే లోకంలో ఇంకొక టెక్నాలజీ వచ్చేసరికి ఈ పాత టెక్నాలజీ పోతుంది. ఈ మధ్య ఒక పెయింటర్ని అడిగాను, గోడల మీద చక్కగా ఆయిల్ పెయింట్స్ వేసి లెటర్స్ రాస్తాడు. బాగా మంచి బిజినెస్ అయింది. బాగా లెటర్స్ రాస్తారు కదా మరి ఆయిల్ పెయింట్స్తో. ఇప్పుడు ఆ పని ఎలా సాగుతుంది అని అంటే ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు చాలా బాగా సాగిందయా, ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చి ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత మా చేత ఆ లెటర్లు ఎవరు రాయించుకోవట్లేదు, మా బిజినెస్ దెబ్బతింది. అంటే ఒక టెక్నాలజీ క్రొత్తది వస్తే పాత టెక్నాలజీ పడిపోతుంది. అలాగే ఈ లెటర్స్ కూడా ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో మరుగైపోయినాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే నేను ఎప్పటికప్పుడే నీకు లెటర్ పంపిస్తా ఉంటాను. ఈ లెటర్ అనేది పోయేది కాదు, మానేది కాదు, మాసిపోయేది కాదు. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఏ రోజుకి ఆ రోజు లెటర్ పంపిస్తూ ఉంటాను. ప్రియరా, ఇది ఒక అనుభవం. దేవుడు నీకు ఒక ఉత్తరం పంపించడం అనేది ఒక అనుభవం. అది దేవునితో ఉండే అనుభవము. దేవునితో ఉండే అనుభవం అనగా మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ ఉత్తరము, ఆ లెటర్ని మనం తీసుకునే వారముగా ఉండాలి. అందుకని ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? అతడు నాకు మొర్ర పెట్టగా ఉత్తరం ఇచ్చేదను, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి ఈ ఉత్తరాలు పంపించడం, దీన్నే బట్వాడా అంటే ఆ లెటర్స్ పంపించడం. దేవుని దగ్గర నుండి సంఘానికి బట్వాడా జరుగుతూ ఉంటుంది. అంటే ఆయన లెటర్స్ పంపిస్తూ ఉంటాడు. ఏమి లెటర్స్? ఆ లెటర్ పేరేంటో చూడండి. 15వ వచనంలో 2వ లైన్లో ఉంది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అందరూ చెప్పండి, ఆ లెటర్ పేరేంటి? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఒక లెటర్. 2వ లెటర్ పేరు అతని విడిపించి అతని గొప్ప చేసేదను. 2వ లెటర్ ఇది. 3వ లెటర్ ఏంటి?
దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. ఇది 3వ ఉత్తరం. 4వ ఉత్తరం ఏంటి? నా రక్షణ అతనికి చూపించెదను. ఎన్ని ఉత్తరాలు ఇవి? ఎన్ని ఉత్తరాలు చెప్పండి? 4 లెటర్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని దగ్గర నుండి తన ప్రజలకు వస్తా ఉన్నాయి. ఎన్ని లెటర్స్? 4 లెటర్స్. ప్రియరా, అయితే ఈ ఉత్తరాలు ఎప్పుడు వస్తాయనంటే అతడు నాకు మొర్ర పెట్టగా. ఏం చేయాలి మనం? దేవునికి మొర్ర పెడతా ఉంటే ఈ ఉత్తరాలు దేవుడు మనకు పంపిస్తా ఉంటాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయనకి ఎప్పటికప్పుడే లెటర్స్ వచ్చాయి. అబ్రహమా, నేను నీకు తోడుగా ఉన్నాను. అబ్రహాము శోధనలో ఉన్నప్పుడు శ్రమలో నీకు తోడై ఉంటాను. లోతు కుటుంబము, లోతు భార్య పిల్లలు చెరలో చిక్కుకుపోయారు అన్న సంగతి అబ్రహాముకు తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను విడిపించి తీసుకొని వచ్చాడు. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదననే లెటర్ పంపించాడు దేవుడు. శోధనలో ఏలియా కృంగిపోయినప్పుడు, ఏలియా నేను నీకు భోజనం పంపిస్తున్నాను, ఆ భోజనం చెయ్యి, ఆ నీళ్లు త్రాగు, నువ్వు బలపడు, నీకు బహు దీర్ఘ ప్రయాణం ఉన్నది, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను అనే లెటర్ పంపించాడు. ఏలియా అయితే ఆ రోజున చచ్చిపోవాలనుకున్నాడు, కానీ ఈ ఉత్తరం ఏలియాకి వెళ్ళింది, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. యెరికో పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు వారు సంచరిస్తూ ఆ మేడి చెట్టు వైపు చూసి, జకయ త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చింది అని చెప్పాడు. జకయ దిగాడు, యేసు ప్రభుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఇంటిలో రక్షణ వచ్చింది. అందుకనే ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇక్కడ 4వ లెటర్ అది, నా రక్షణ అతనికి చూపించదను అనే లెటర్ వచ్చింది. ప్రభునంతులరా, దేవుని దగ్గర నుండి మనకెప్పటికప్పుడు ఉత్తరాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ అనుభవాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఈ అనుభవాన్ని తెలుసుకోవాలి. దేవునికి నువ్వు మొరపెడతా ఉంటే ఏ టైంలో ఏమి కావాలో అది నీకు దేవుడు పంపిస్తాడు. నీ కుటుంబానికి, నీ పరిస్థితులకి ఏది ఎప్పుడు ఏమి కావాలో అది పంపిస్తూ ఉంటాడు. సరే, ఈ 4 ఉత్తరాలు అని చదువుకున్నాం కదా. ఏంటి ఆ 4 ఉత్తరాలు? 15, 16 మరలా అందరు చదవండి. మొదటి ఉత్తరం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొదటి ఉత్తరం పేరేంటి? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. రెండవ ఉత్తరం, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. మూడవ లెటరు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. 4వ లెటరు, నా రక్షణ అతనికి చూపించెదను. పిల్లలు చూడండి, ఇక్కడ 4 లెటర్లో 4 అనుభవాలండి ఇవి. 4 ఎక్స్పీరియన్సెస్, 4 అనుభవాలు ఇవి. ఒకటి శ్రమలో ఉన్న అనుభవము. ఏంటంటే అది శ్రమలో ఉన్న అనుభవం. రెండవది, శ్రమలో ఉన్న వానికి ఏం కావాలంటే విడుదల కావాలి. రెండవది విడిపించే అనుభవము, విడిపించే అనుభవం.
మూడవది ఏమిటంటే దీర్ఘాయువునిచ్చే అనుభవము, ఆయుష్ను పెంచే అనుభవము. మన ఆయుష్ను పెంచేది ఎవరు? దేవుడే పెంచుతాడు మన ఆయుష్. నువ్వు దేవునికి లోబడుతూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు నీ ఆయుష్ను కూడా పెంచుతాడు. అలాగే నాలుగో అనుభవము, పరలోకానికి వెళ్ళాలి అనంటే రక్షణ కావాలి. రక్షణ అనుభవం అనే ఉత్తరాన్ని కూడా పంపిస్తూ ఉన్నాడు. ఈ 4 ఉత్తరాలు నీవు పొందుతూ ఈ అనుభవాలు 4 నువ్వు సంపాదించుకుంటే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం ప్రియులారా. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. కానీ వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? యవనస్తులు దేవుని దగ్గర నుండి వచ్చే ఉత్తరాల కోసం ఎదురు చూస్తున్నావా? కొంతమంది ఈ వ్యర్థమైన మెసేజ్లు పంపుకుంటా ఉంటారు. యవనస్తులు బాగా గ్రహించండి. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, మీ అమ్మా నాన్నతో ఇంట్లోనే ఉంటావు, సంఘములో ఆరాధనలో కూడా ఉంటావు. కానీ నువ్వు పంపించే మెసేజ్లు, నీకు వచ్చే మెసేజ్లు అవి నీ జీవితాన్ని విఫలము చేసే మెసేజ్లు వస్తూ ఉంటాయి. యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యాన్ని వింటూ కూడా పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా బ్రతికేవంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. తెలీదు నీకు అది. రోజు ఆ అమ్మాయి ఫోన్ చేసేదిరా నాకు, ఇవాళ ఏంటో చేయలేదు, అదొక దిగులు నీకు. అది రోజు చేసేది ఇవాళ చేయలేదు, ఏదో తేడా వచ్చింది, అదొక దిగులు. ఆ దిగులతో భోజనం చేయడు, స్నానం చేయడు, బట్టలు మార్చుకోడు, అదే పనిగా పడుకుంటాడు, వ్యాధిగ్రస్తులాగా మారతాడు. ఏంటంటే ఆ ఉత్తరాలు వేరు, వాళ్ళకు వచ్చే ఉత్తరాలు వేరు. దేవుని సంఘములో ఉన్న యవనస్తులు ఆశీర్వాదింపబడతారు, వర్ధిల్లుతారు. అది నీకు బయట వాళ్ళకి తేడా. నీవు దేవుని సన్నిధిలో ఉండి కూడా పిచ్చి వేషాలు వేసావు అనంటే రెట్టింపు నష్టం ఉంటుంది. అందుకనే వాక్యానికి నేను భయపడాలండి. నేను దేవుల్లో నిలబడ్డాను అని అంటే నేనేదో గొప్పోండని కాదు. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. యవ్వన కాలము నుండి నేను 10th క్లాసు చదివే వయసు దగ్గర నుండి దేవుని కొరకు నిలబడ్డాను అనంటే నాలో ఉన్న క్వాలిటీ ఏమిటి అనంటే దేవుడంటే భయపడతా బ్రతికా. అది ఏదన్నా పిచ్చి స్నేహం చేయాలంటే అమ్మో ఈ స్నేహం చేయకూడదు, దేవుడు ఊరుకోడు అని భయపడి ఆ స్నేహం చేసేవాడిని కాదు. ఏమన్నా పిచ్చి మాటలు మాట్లాడాలి అనంటే అమ్మో ఈ మాటలు మాట్లాడితే దేవుడు ఏమన్నా శపిస్తాడేమో, లేనిపోయింది వాక్యం వింటున్నాను అసలే, వద్దు వద్దు అని ఆ పిచ్చి మాటలు మాట్లాడేవాడిని కాదు.
ఏమన్నా ఈ ఆడపిల్లల గొడవలు అన్నట్టు, అమ్మో ఇది దేవునికి వ్యతిరేకమైనది మనకెందుకు అన్నట్టు తలెత్తి కూడా చూసేవాడిని కాదు. దేవుని భయం వలన అలాగూ నిలబడ్డాను అంతే. ఆ భయభక్తులే నన్ను ఇప్పుడు మీరు చూస్తున్న స్థానంలో నిలబెట్టినాయి. చెడిపోవటానికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. చెడిపోవటానికి చెడు మార్గాలు, చెడు స్నేహాలు నాకు చాలా ఉన్నాయి నీలాగా చదువుకునే రోజుల్లో. జీవితాన్ని నష్టం చేసుకోవడానికి చాలా పరిస్థితులు నాకు ఎదురైనాయి. కానీ ఒకటి, దేవుని భయం అనేది హృదయంలో ఉంది కాబట్టి దేని జోలికి వెళ్లకుండా దేవునికి భయపడుతూ వచ్చాను. ఆయన నన్ను వాడుకుంటూ ఉన్నాడు. సోదరుడా, దేవుని మందిరములో దేవుని ఆశీర్వాదం ఉన్నది. దేవుని సన్నిధిలో వర్ధిల్లుట ఉన్నది. దేవుని సేవలో రెట్టింపు ఆశీర్వాదాలను అనుభవిస్తావు. నువ్వేం చేయాలి? సేవకుడు ఎంత చెప్పినా నువ్వు చేసేది చేస్తా ఉంటావా? దేవుని మార్గంలో నిన్ను నడిపిద్దామని సేవకుడు ప్రయత్నం చేసే కొలదే జారిపోతా పిచ్చి వేషాలు, పిచ్చి స్నేహాలు చేసుకుంటా బ్రతుకుతావా? అది దేనిని చూపిస్తుంది అనంటే, సాతానుడి దగ్గరుండి వచ్చే ఉత్తరాలు చదువుకొని తాత్కాలికంగా సంతోషిస్తున్నావు, ఫైనల్గా పొట్టు తిండే పరిస్థితులు వస్తాయి. సాతానుడు కొన్ని ఉత్తరాలు పంపిస్తున్నాడు. అరే ఆ అమ్మాయిని చూడు, కాలేజీ ఎగరగొట్టు, అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, అమ్మ నాన్న చెప్పకుండా అటు వెళ్దాం, ఇటు వెళ్దాం. భార్యకు తెలియకుండా ఇచ్చేద్దాం, భర్తకు తెలియకుండా ఇచ్చేద్దాం. ఈ సాతానుడు ఉత్తరాలు చదువుకొని బ్రతుకుతున్నారు మనుషులు. సోదరుడా, సోదరి, సాతానుడు కూడా ప్రతిరోజు నీకు ఉత్తరాలు పంపిస్తాడు. వాడు కొన్ని ఆలోచనలు నీలో పెడుతుంటాడు, వాడు కొన్ని చెడు చూపులు నీలో పెడతా ఉంటాడు, కొన్ని చెడు మార్గాల్లో వెళ్ళమని చెబుతా ఉంటాడు.